అందరికీ నమస్కారం అండి. రూపం ఏదైనా పిలిచే పిలుపులో నిజాయితీ ఉంటే ఆ పరమాత్ముడు ఏ రూపంలోనైనా మనకు చెంతకు వస్తాడు అని చెప్తారు. నిన్న శ్రీరామనవమి కదా. నేను నిత్యం పూజించే నా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవులనే సీతమ్మ రామయ్యగా భావించి మా ఇంట్లోనే చిన్నగా కళ్యాణం చేశాను. కళ్యాణం అంటే కొన్ని ఏర్పాట్లు ఉంటాయి కదండి. అందుకని ముందు రోజే చక్కగా ఇలా కళ్యాణాని కోసం అని చెప్పేసి పచ్చని మామిడాకులతో ఇలా తోరణాలు కట్టి చిన్న పందిరిలాగా అనమాట అలా అరేంజ్ చేశాను. ఇలా వచ్చిందనమాట. ముందు రోజు చక్కగా సాయంత్రం స్నానం అవి చేసి ఇలా పీటనైతే అలంకరించుకొని ఈ లైటింగు అంతా పెట్టాను. నాకు ఇదేదో ఒక చిన్న పర్ణశాలలాగా అనిపించిందండి. చూడడానికి చాలా అందంగా అనిపించింది. లైట్లు అన్నీ ఆన్ చేసిన తర్వాత పర్ణశాలేనండి, చాలా అద్భుతంగా అనిపించింది. తర్వాత ఇంకా కళ్యాణానికి పీట ముఖ్యం కదా, ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి ముగ్గులు అవి పెట్టుకుంటున్నాను అనమాట. అన్నీ తరువాత రోజు చేసుకుందాంలే అంటే చేసుకోలేమండి. అందుకనే ముందు రోజు ఇలా చిన్న చిన్నగా కొన్ని అలా చేసుకుంటున్నాను అనమాట. ఇలా పూజకు సరిపడా సామాన్లు అన్నీ కూడా ముందు రోజే ఇలా శుభ్రపరచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది శ్రీరామనవమి రోజుదనమాట. పొద్దున్నే ఆ ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే నాకు ఎక్కడ లేని శక్తి వస్తుందండి. ఆ సూర్యుడిని ఈరోజు నేను చేసుకునే పనులకు పూజకు శక్తిని ప్రసాదించమని వేడుకుంటూ ఇంకా నా పనులను అయితే ప్రారంభించానండి. ముందైతే ఇంటి ముందు ముగ్గుని అయితే వేసుకున్నాను. ముందు రోజు వేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు అన్ని పనులతో. ఇంకెందుకని పొద్దున్నే ఇలా సింపుల్గా ముగ్గు వేసుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి ముందుగా అయితే నిత్య దీపారాధన అయితే పెట్టుకున్నానండి. ఇలా సింపుల్గా పెట్టేశాను. స్వామి అమ్మవార్లకి మంగళ స్నానం చేద్దామని చెప్పేసి ఇంకా అక్కడ అలా రెడీ చేసి పెట్టానన్నమాట. ఇవి మంగళసూత్రాలు, తర్వాత నల్లపూసలు, తలంబ్రాల బియ్యము, పూలదండలు ఇవన్నీ కూడా అక్కడే సిద్ధం చేసుకొని ఆ పీట దగ్గరే పెట్టుకున్నానండి. అందుబాటులో చెయ్యికి అందుబాటులో కాటుక, బొట్టు అన్నీ కూడా అక్కడే పెట్టుకున్నాను. స్వామి అమ్మవార్లకి అలంకరించాలి కదా. ఇంకెక్కడ మంగళ స్నానానికి అయితే అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ముందుగా అయితే ధూపం సమర్పించి తర్వాత ఇంకా మంగళ స్నానం చేయించేయడమే. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభద మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం కౌసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం చారుమేఘరూపాయ చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజగతుకదేహాయ చారు మంగళం దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ చావజాత గురువరాయ సర్వమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండజాతి వాహనాయ అతుల మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ సుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని, మహాలక్ష్మీదేవిని సీతారాములుగా భావించి ఆ సుగంధభరితమైన నీళ్లతో అభిషేకం చేస్తున్నప్పుడు నిజంగా నా కళ్ళు చెమర్చాయండి. లోకాన్నంతా తన కరుణతో కడిగే ఆ దేవుడికి నా చేతులతో స్నానం చేయించే భాగ్యం కలగడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అనిపించింది.
ఇప్పుడు కళ్యాణంలో అత్యంత వేడికైన ఘట్టము దండలు మార్చుకోవటం. సీతమ్మ మెడలో రామయ్య దండ, రామయ్య మెడలో సీతమ్మ దండ వేస్తున్న ఆ దృశ్యం చూస్తుంటే నా కళ్ళ ముందే సాక్షాత్తు ఆ వైకుంఠం వెలిసినట్లు అనిపించింది. లోకాన్నంతా ఏలే ఆ ఇద్దరు దేవుళ్ళు ఈ దండలు మార్చుకునే ప్రక్రియ చూస్తే నిజంగా నా మనసు ఎంతో పులకింపజేసింది. ఆ స్వామి అమ్మవార్ల అనుబంధం ఎంత గొప్పదో కదా అనిపించింది. ఇప్పుడు కళ్యాణంలో అత్యంత పవిత్రమైన సమయం మంగళసూత్రధారణ. ఆ లోకమాత సీతమ్మ మెడలో ఆ శ్రీరామచంద్రుడు 3 ముళ్ళుతో మంగళసూత్రాన్ని అలంకరించే అద్భుత ఘట్టం. ఆ దైవ దంపతుల అన్యోన్యతకు లోక కళ్యాణానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ శుభవేళ ఆ సీతారాముల అనుగ్రహం మన అందరి ఇళ్లల్లోనూ సౌభాగ్యాన్ని, సంతోషాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కళ్యాణంలో చివరి వేడుక తలంబ్రాల వేడుక. ఆ ముత్యాల వంటి అక్షంతలు స్వామి అమ్మవార్ల మీద కురుస్తుంటే నా ఇంటిపై ఆశీర్వాదాల జల్లులు కురుస్తున్నట్లు అనిపించింది. నిజంగా ఈ తలంబ్రాలు మన అందరి జీవితాల్లోనూ సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. పెద్దగా ఆడంబరాలు లేకపోయినా మనసు నిండా నిండిన భక్తితో జరిగిన ఈ కళ్యాణం నాకు ఎనలేని సంతృప్తి ఇచ్చిందండి. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే నా మనసు నిండిపోయింది. నాకు చాలా ఆనందం అనిపించింది. నిన్నంతా ఇదేదో దేవాలయంలా అనిపించింది. అంత అందంగా స్వామి అమ్మవార్లు అయితే అలా మెరిసిపోతున్నారు. పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. నైవేద్యం సమర్పించి మంగళహారతితో శ్రీరామనవమిలో మా ఇంట్లో కళ్యాణ వేడుక ఇలా ముగిసిందండి. పూజ చేస్తున్నప్పుడు ఆ మంత్రాలు వింటుంటే నాకే తెలియకుండా నా కళ్ళు చెమర్చాయి. ఏదో తెలియని ఒక పులకరింత, సాక్షాత్తు ఆ దేవుడే నా ఎదురుగా వచ్చి నా సేవను అందుకున్నాడని నమ్మకం కలిగింది. భక్తి అంటే ప్రదర్శన కాదు, అది ఒక అనుభూతి అని నాకు మరోసారి అర్థమైంది. ఆడంబరాలు లేకపోయినా మనసు నిండా భక్తితో నేను చేసుకున్న ఈ నా కళ్యాణ వేడుక నాకు ఎనలేని తృప్తినిచ్చిందండి. నా మనసు నిండిపోయిన ఆ క్షణాలను మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక ఇది సాయంత్రం అండి. ఫ్రెండ్స్తో అలాగా గుడికి వెళ్ళామన్నమాట. ఇలా సూర్యాస్తమయం అవుతుంది. నాకు చాలా అద్భుతంగా కనిపించింది. నాకు ఇలా సూర్యాస్తమయము, సూర్యోదయము ఇలా చూడడం అంటే చాలా ఇష్టం. అందుకే ఉదయం మా ఇంటికి 2 వైపులా కనిపిస్తుంది అనమాట. సూర్యోదయము కనిపిస్తుంది, సూర్యాస్తమయం కూడా కనిపిస్తుంది. ఈ రెండింటిని నేను ప్రతిరోజు చూస్తాను, ఒక్కొక్కసారి మేఘాలు అడ్డిస్తే తప్ప. ఇంకా అలా చూస్తూ అలా వీడియో తీసుకుంటూ ఆ సూర్యుడిని, ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిపి ఇలా మాట్లాడుకుంటూ అలాగా గుడికి అయితే వెళ్ళామండి. నడుచుకుంటూ అలా వెళ్ళిపోయామన్నమాట. నిన్న వాకింగ్ అదే. ఇంకా తోవలో ఇదేదో మామిడి చెట్టుకి నిండా మామిడి పిందులు వచ్చి ఉంటే అలా చూసుకుంటూ, ఈ సంవత్సరం ఉగాదికి ఎక్కువగా ఎక్కడ కనిపించట్లేదు. ఈ చెట్టుకు మాత్రం నిండా ఉన్నాయన్నమాట. ఇంకెక్కడ ఏంటి తెలుసండి ఆలోచన, దగ్గర ఒక గుడి ఉందన్నమాట. దగ్గర గుడికి వెళ్దామా, దూరం గుడికి వెళ్దామా అనేసి లాస్ట్కి ఇంకా కొంచెం దూరంగా ఉన్న ఆ గుడి చాలా బాగుంటుంది అని చెప్పి అక్కడికి వెళ్ళాము. నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది. ఇంకా మేము వెళ్తుంటే తోవలో కొన్ని జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఇంకా అలాగా స్లోగా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పటికీ అక్కడ కోలాటం అవుతుందండి. నిజంగా ఏమన్నా ఉందా, ఇది వెళ్ళకపోయింటే మిస్ అయిపోయిందేమో అనిపించింది. అంత చక్కనైన పాటలు, ఆ పాటలకు సరిపడా ఆ కోలాట నృత్యము నిజంగా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. స్వామి అమ్మవార్లు అయితే ఇంకా అద్భుతంగా ఉన్నారు. పొద్దున్న ఇంట్లో స్వామివారి కళ్యాణం, సాయంత్రం ఈ సీతారాముల్ని కల్లారా చూసుకోవడం నిజంగా చాలా అద్భుతం అనిపించింది. చాలా ఆనందంగా ఉందండి. నిన్నంతా మాత్రం నాకు చాలా ఆనందంగా అద్భుతంగా గడిచింది. మాటల్లో చెప్పలేను. ఇక్కడ చూడండి సీతారాములు ఎంత చక్కగా ఉన్నారు. ఇక్కడికి వెళ్ళకపోయింటే ఇదంతా మిస్ అయిపోయింది కదా అనిపించింది. ఇక ఇక్కడ ఉత్సవ మూర్తుల్ని ఇలాగా ఒకసారి గుడి చుట్టూ ఒక 3 సార్లు తిప్పేసిన తర్వాత సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వాముల్ని తర్వాత ఊరేగింపుకి తీసుకెళ్లారనమాట పల్లకి మీద.
ఇంక మేము కాసేపు అక్కడే అలాగా కూర్చున్నాము కోలాటం అవి చూస్తూ. అక్కడ చూడండి మా ఫ్రెండ్తో ఇంకొక ఆవిడనమాట, వాళ్ళిద్దరు ఎప్పుడో పాత ఫ్రెండ్స్ ఇప్పుడు కలిశారట. అసలు వచ్చినప్పటి నుంచి ఎంత చక్కగా ముచ్చట్లాడుకుంటున్నారో. నాకు వాళ్ళని చూస్తే కూడా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో విడిపోయారు, ఇప్పుడు మళ్ళీ కలిశారనమాట. అలా కలుసుకునేటప్పుడు ఆ అనుభూతి వేరుగా ఉంటుంది కదా. అలా కలిసిన తర్వాత ఇంక ఇలా మేము కాసేపు అలాగా కోలాటాన్ని చూస్తూ చాలా ఆనందంగా అసలు వెళ్ళిన అందరం నలుగురం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకా వస్తూ వస్తూ అవే మాటలనమాట, వెళ్ళకపోయింటే ఇది మిస్ అయింది కదా అని. అంత చక్కగా అసలు ఈ కోలాటం ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది నేర్చుకుంటే బాగుంది కదా అని. అంత బాగున్నాయి అనమాట ఆ కోలాటం స్టిక్స్లో ఆ రిథమిక్గా ఉండే ఆ సౌండ్స్, ఆ స్టిక్స్ తాలూకా సౌండ్స్ అవి చాలా అద్భుతమైందండి. ఇది ఆడవాళ్ళకి మాత్రం ఖాళీగా ఉండే బదులు ఇలాంటివి నేర్చుకుంటే ఇది కూడా మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చేదండి. ఆనందం ఇచ్చేది, తప్పు కాకుండా ఉన్నది ఏదైనా చెయ్యొచ్చు. ఆ భగవంతుడి ముందు ఇలా నృత్యాన్ని ప్రదర్శించడం నిజంగా ఒక అద్భుతమైన అవకాశమే కదా. ఇది అందరికీ దక్కదు. వాళ్ళు నిజంగా ఎంతో అదృష్టం చేశారు, పుణ్యం చేశారు అని అనిపించింది. అంత చక్కగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా చక్కగా చేశారు అసలు. ఇంకా మాకైతే ఆ కోలాటాన్ని వదలబుద్ధేయట్లేదు, ఇటు స్వామి అమ్మవార్లను కూడా వదలబుద్ధేయట్లేదు. అలాగే అక్కడ చాలాసేపు ఉండి ఇంకా చీకటి అవుతుంది కదా, వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా నెమ్మదిగా కదిలి వచ్చామన్నమాట ఇంటికి నెమ్మదిగా. అలా ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే ఇంకా అటునుంచి ఇంకొంతమంది కోలాటం చేసుకుంటూ, ఇది ఇంకో వీధిలోదనమాట, కోలాటం చేసుకుంటూ స్వామి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొస్తున్నారు పల్లకి మీద. ఇది అవతల వీధి అనమాట. ఇంక అసలు ఆ వీధంతా వాడంతా ఎంత కోలాహలంగా ఉందంటే నిజంగా రామయ్య పెళ్ళి అంటే రామయ్య పెళ్ళి అనండి, అంత బాగుంది. ఇది ఇంకొక గ్రూప్ అనమాట, కోలాటం గ్రూపు. ఈ స్వామివారు అవతల వీధిలో ఉండే స్వామివారు. ఈ స్వామివారిని కూడా ఇలా దర్శించుకొని నెమ్మదిగా ఇంకా ఇంటికి చేరుకున్నామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత స్వామివారికి సాయంత్రం మళ్ళీ ఒకసారి చిన్న పూజను చేసుకున్నాను. ఆల్రెడీ ఉదయం వెలిగించిన దీపాలు అలా వెలుగుతున్నాయండి, కొంచెం పెద్ద దీపాలనే పెట్టాను. దీపాలు వెలుగుతున్నాయి. మళ్ళీ ఒక్కసారి చిన్న ధూపం చూపించి మంగళహారతి అయితే సమర్పించుకున్నాను. ఏదో తెలిసిన శ్లోకాలు అవైతే చదువుకున్నానండి. ఈ సీతారాముల కళ్యాణ వేడుక మనందరి ఇళ్లల్లోనూ సుఖశాంతులను ఆయుర ఆరోగ్యాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామి అమ్మవార్ల చల్లని చూపు ఎప్పుడూ మనందరిపైన ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్.